లేవియా కాండం 16:22. ఆ మేక వారి దోషములన్నిటినీ తన మీద మోసుకొని నిర్జన ప్రదేశమునకు పోవును. అతడు ఆ మేకను అరణ్యములో విడిచిపెట్టవలెను. ప్రాయశ్చిత్త దినపు చివరి క్రియలో సజీవమైన విడిచిపెట్టబడిన మేక మీద ఇశ్రాయేళ్ల ఒప్పుకొనబడిన పాపములను, దోషములను మోపి దానిని నిర్జనమైన నివాసము లేని అరణ్యములోనికి నడిపిస్తారు. ఇది పాపమును, అపరాధ భావమును ప్రజల యొద్ద నుండి సంపూర్ణముగా తొలగించడాన్ని సూచించే సాదృశ్య క్రియ. మన పాప ప్రాయశ్చిత్తానికి మనము విడిచిపెట్టబడిన మేక ప్రభువైన యేసుక్రీస్తే. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనెను. యోహాను 1:29. మరియు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు గాని సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను 2:2. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.